2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి సిబిఆర్కు, చిత్రావతికి, పైడిపాలెం ప్రాజెక్టులు పూర్తి చేసి పులివెందలకు నీళ్ళిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన విషయం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ప్రతి చీను చెట్టును అడిగినా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారని చెప్తారు. ప్రతి అరటి చెట్టును అడిగినా, తరచి అడిగితే కూడా ఈ చెట్టు కూడా చెబుతుంది పులివెందల్లో నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని. మరి 50 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ పులివెందల పెద్ద మనుషులు వైఎస్ కుటుంబాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉండా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండారు పులివెందల్లో. ఈ రోజుకు కూడా సాగునీటికు మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పైడిపాలెంలో మేము నీళ్ళు ఇస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తి చేయలేక రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిస్థితిని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తా ఉండా. పూర్తిగా కడప జిల్లా మీద నమ్మకం లేక కడప జిల్లా ప్రజలతో ఓట్లు ఇచ్చుకొని కడప జిల్లా ప్రజలను మోసం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉండా. ఇందాక మన ఎంపీ గారు కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు, రాయలసీమ రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ అని. ఇది వాస్తవం. రాయలసీమ ప్రజలు అనురాగాల మనుషులు. అందుకే అనురాగానికి కృతజ్ఞత చెప్పేదానికే 52 సీట్లు ఉన్న రాయలసీమలో 45 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు, మన యువనేత నారా లోకేష్ గారు మహానాడును కడపకు తెచ్చారు. కడప ప్రజల కోసం, కడప ప్రజలను గౌరవించడానికి, రాయలసీమ ప్రజల గౌరవార్థం ఈ మహానాడుని ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీడియాలో చూసా, చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టి ఏదో కడపలో పెట్టి ఫోజులు కొడుతున్నారని. అయ్యా అవసరమైతే వచ్చే మహానాడు పులివెందుల్లో కూడా పెట్టేదానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ సిద్ధంగా ఉండారా? అవసరమైతే పులివెందుల్లో మహానాడు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో మహానాడు పెట్టి వణుకు పుట్టేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండా. మరి ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే ఈ 43 సంవత్సరాల్లో తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేర్ నగరి, కేసీ కెనాల్ మోడర్నైజేషన్, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు, మిగిలిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తి చేసింది, మొదలు పెట్టింది. బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేసేది కూడా ఒక్క తెలుగుదేశం హయాంలో. అది చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పట్ల, రైతాంగం పట్ల నిరంతరం చెప్తుండేవాడు, హార్టికల్చర్ హబ్ చేస్తాం రాయలసీమనని. ఆ పట్టుదలతోనే ఈరోజు రాయలసీమకు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మన నాయకుడిని ఈరోజు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్బు, ఓరోకల్లో ఇండస్ట్రియల్ హబ్బు, మరి ఇవన్నీ కూడా రాయలసీమ కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. రాయలసీమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో 23 సంవత్సరాలుగా అధికారం ఉన్న సమయంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా? వైఎస్ కుటుంబం 10 సంవత్సరాలు ఈ రాయలసీమలో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, ఎక్కువ చేసిందా? దీని మీద ఒక డిబేట్కు సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగుకు రాయలసీమ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉండా. అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉండగా జరిగిన ఈ అభివృద్ధికి అంతా కూడా ఒక చర్చ జరగాల, ప్రజలకు తెలియాలా. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అదంతా కూడా రాయలసీమ కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉండా. చివరిగా ఒక్క మాట, ఈరోజు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో, 30 సంవత్సరాలుగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నారు. ఈరోజు 43 సంవత్సరాల తర్వాత మన యువనేత ఆత్మస్థైర్యాన్ని ప్రజల్లో నింపుతున్నాడనే విషయాన్ని మరొక్కసారి నేను తెలియజేస్తా ఉండా.